వెల్కమ్ టు యూపీఎస్ రేడియో పాడ్కాస్ట్. అగ్రికల్చరల్ ఎకనామిక్ సర్వే అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్ చాప్టర్లో ఉన్నాం. అందులో పెస్టిసైడ్ గురించి మనం మాట్లాడుకుంటే పెస్టిసైడ్ 2014-15లో 2650 మెట్రిక్ టన్నుల పెస్టిసైడ్ వాడాము. 2023-24లో 1990 మెట్రిక్ టన్స్ వాడాము. అంటే యూజ్ ఆఫ్ పెస్టిసైడ్ తగ్గిపోయడం అనేది ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అస్. దాంతోపాటు సెరికల్చర్ తీసుకుందాం. సెరికల్చర్ మల్బరీ ప్రొడక్షన్లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ ఏంటంటే నేను క్వశ్చన్ పెట్టాను, బట్ ఆన్సర్ నేనే చెప్పేశాను. ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ ప్లేస్ ఆంధ్ర ఉందన్నమాట. సో మల్బరీ ప్రాక్టీస్ ప్రొడక్షన్లో సెకండ్ ప్లేస్ ఆంధ్ర ఉంది. దాంతోపాటు జీవీఏ కాంట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే 1361 కోట్లు స్టేట్ ఎకానమీకి ఇందు నుంచి అడుగుతుంది. అందులో పాటు 621 కొత్త షెడ్లను ఏర్పాటు చేశాం. షెడ్ అంటే రేకుల షెడ్ కాదని నా ఉద్దేశం, మల్బరీ షెడ్స్. దాని యొక్క ప్రొడక్షను, ఎన్లార్జ్మెంటు, ఎక్స్ట్రాక్షను, దాని నుంచి సిల్క్ తయారు చేయడము, దాన్ని ప్రాసెస్ చేయడము, ఎక్స్పోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా సెరికల్చర్లో పార్ట్. అందులో పట్టుబడి అని ఉంటాం. పెట్టుబడి కాదండి, పట్టుబడి. ఎందుకంటే పట్టు చీరలు ఉంటాయి కదా. సో పట్టు చీరలు కావాల్సిన పట్టు సెరికల్చర్ నుంచి వస్తుంది కాబట్టి పట్టుబడి. ఓకేనా. దాంతోపాటు కోకోనట్ కల్టివేషను చూడండి, ఏరియా వైజ్ ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. ఎంత ఉంది? 1.06 లక్షల హెక్టేర్ల ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ ప్రొడక్టివిటీలో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. 16,000 నట్స్ అంటే బీటల్ నట్స్ లింగేదో కాదు, కొబ్బరికాయ ఒక కాయని నట్ అంట, కోకో నట్ కదా. సో 16,000 నట్స్ ఒక హెక్టార్కి వస్తున్నాయంటే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్. రైట్. ఆఫ్ కోర్స్ చైనా మన ఈస్టర్న్ ప్రావిన్స్ అయినా జింగ్జియాంగ్లో ఉంది. అది పక్కన పెడితే మనం వీఆర్